సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గడం లేదు. ఈ మేరకు ఢిల్లీలో తనను కలిసి సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలతో డిగ్గీ కుండబద్దలు కొట్టారు. అయితే ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు కేబినెట్ నోటు తయారు కాకూడదన్న నేతల విజ్ఞప్తిని పరిశీలిస్తామని నేతలకు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. హస్తినలో రాష్ట్ర విభజనాంశం మరోమారు వేడెక్కింది. కేంద్ర హోంమంత్రి షిండే విభజన ప్రక్రియపై చేసిన నోట్ ప్రకటన సీమాంధ్ర నేతల్లో దుమారాన్నే రేపింది. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ను కేంద్ర మంత్రులు కావూరి, జేడీశీలం, పురంధేశ్వరి, కృపారాణితో పాటు ఎంపీలు రాజగోపాల్, హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, బొత్స ఝాన్సీ, కనుమూరి బాపిరాజు, సాయి ప్రతాప్, కేవీపీలు కలిశారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్లటం మినహా మరో గత్యంతరం లేదని నేతలు తేల్చి చెప్పారు. సీమాంధ్ర నేతలు ఒత్తిడి తెచ్చే యత్నం చేసినా విభజన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేది లేదని డిగ్గీ వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చే వరకు కేబినెట్ నోట్ తయారు కాకూడదన్న విజ్ఞప్తిని పరిశీలిస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారని కేంద్ర మంత్రులు తెలిపారు. మాకి వాళ్ళు దిగ్విజయ్ సింగ్ గారు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఆంటోనీ కమిటీ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే కేబినెట్ నోట్ కి షిండే గారు మూవ్ చేస్తారన్నది వారు మాకు చెప్పారు. నిరసనలు తెలియజేయడం అనేది డెఫినెట్ గా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్ ఇస్ వెల్కమ్. బట్ అట్ ద సేమ్ టైం పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. సీమాంధ్ర ప్రాంత నేతల ఆందోళనలు, సమస్యలు, అనుమానాలన్నింటినీ మంత్రివర్గ ఉపసంఘం చూసుకుంటుందన్న డిగ్గీ ఎవరికి ఏ అభ్యంతరాలున్నా చెప్పాలని పేర్కొన్నారు. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు లేఖలిచ్చాయని, అందరూ చెప్పిన తర్వాతే చివరగా సీడబ్ల్యూసీ తీర్మానం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలకు గుర్తు చేశారు. ఆంటోనీ కమిటీ సభ్యుడైనందున తాను త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. The Antony Committee shall again decide on the future course of action. As far as I am concerned, I have offered to my friends from Seema Andhra and Telangana region that I am prepared to come as a representative of the Antony Committee report to the state of Andhra Pradesh. If any of those representatives who have not been able to come to Delhi to meet me or meet the Antony Committee, I can go there and meet them in any part of Andhra Pradesh which people want me to come. ఉద్యమాన్ని శాంతింపచేసేందుకు ఎలాంటి ప్రకటన చేయబోమని స్పష్టం చేసిన దిగ్విజయ్ నిర్దిష్ట గడువులోగా తెలంగాణ ప్రక్రియను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.